లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు డిసెంబర్ 13వ తేదీ. సేవ కొరకు ప్రతిష్ఠ చేయబడుట. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. దేవుని వాక్యము ఆత్మయు జీవమునై ఉన్నది. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదువుచు, గ్రహించుకొనుచు, లోబడుచు ఉంటే ఆత్మీయ తలాంతులున్న దేవుని సేవకులుగా ఎదుగుతారు. నేనొక లెక్కల మాస్టర్గా ఉన్న రోజులలో, బడి అయిన తర్వాత ఖాళీ సమయాలలో ఫైనల్ సంవత్సరము పిల్లలకు ప్రైవేటు చెప్పేవాడను. దేవుడు ఆ పని మానుకొని ఆ సమయాన్ని బైబిలును చదువుటలో గడపమని చెప్పాను. ఆ సమయంలో నా సహచరుల కంటే నాకెక్కువ బైబిలు జ్ఞానం ఉండినది. అయినను ఇంకా ఎక్కువగా చదువుమని దేవుడు కోరాడు. నేనొక పూర్తికాలపు సువార్తకు పిలువబడుతానని నాకప్పుడు తెలియదు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులు అయిపోదురేమో అనియు. హెబ్రీ 12వ అధ్యాయము 14-15 వచనములు. సాతాను పోట్లాట్లో పెట్టుటకు ప్రోత్సాహపరచును. చేదైన ద్వేషమును వేర్లు నీలో మొలిచినేమోనని జాగ్రత్తగా చూచుకోవాలి. దేవుడు తన రాజ్యములో నిన్ను నాటాడు కనుక మనలో ప్రతివాడు ఎదిగి ఫలములను ఫలించాలి. మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఎలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణ నగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరిగించుటకును. ఎఫెసీ 4వ అధ్యాయము 1-13 వరకు. మనము సంపూర్ణ పురుషులుగా ఎదగాలి. మనము క్రీస్తు యొక్క సంపూర్ణ సారూప్యంలోనికి ఎదగాలి. దేవుడే అలా ఎదుగునట్లు నిన్ను చేయను. అదే క్రైస్తవ ఎదుగుదల. మన కొరకే అలాంటి ఎదుగుదలను ఏర్పరిచాడు కనుక ఏ చేదైన వేరు ఉండకుండా చూచుకోవాలి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు ఎదుగుట అనేది లోకంలో సాధించే వాటికంటే గొప్ప జయము. సాధారణంగా అడవులు కాలిపోవుచుండగా మొదట ఎండిన చెట్లు కాలడం వల్ల అగ్ని ఇంకా ఎక్కువై అంతవరకు కాలకుండా ఉన్న పచ్చని చెట్లు కూడా కాలిపోతాయి. మనం క్రీస్తు కొరకు అగ్ని వలె మండుచూ ఉండాలి. క్రైస్తవేతరులకు ఆసక్తి లేని క్రైస్తవులకు కూడా ఈ అగ్ని అంటుకునేంత తీవ్రమైన అగ్నిని మనము కలిగి ఉందాము. ఎన్ దానియేలు గారు.